ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. అంతకుముందు కూటమి నేతలు ఆయన్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించాలని కోరారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన నేత నాదెండ్ల మనోహర్ గవర్నర్తో భేటీ అయ్యారు. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ శాసనసభాపక్ష నేత ఎంపికపై చర్చించారు. శాసనసభాపక్ష నేత ఎంపికపై ఎటూ తేల్చలేదు బీజేపీ అధిష్టానం ప్రకటనకు అందరూ కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. విజయవాడలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, కూటమి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అలాగే సీఎంగా చంద్రబాబు పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. చంద్రబాబు కేబినెట్పై ఉత్కంఠ నెలకొంది. జనసేన బీజేపీ మంత్రుల ఎంపికలో ఎవరి ముద్ర ఉంటుంది? చంద్రబాబుదా లేక జనసేన బీజేపీలదా? రెండు పార్టీలోనూ టీడీపీ నుంచి పంపిన వేరే ఎమ్మెల్యేలుగా ఉన్నారు కూడా. ఇప్పుడు మంత్రివర్గంలో వాళ్లకే ఛాన్స్ అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. తమ పార్టీల ముద్ర ఉంటుందని జనసేన బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇవాళ రాత్రికి ఏపీ కేబినెట్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం సమీపంలోని కేసరవల్లి ఐటీ పార్క్ వద్ద ఉదయం 11:30కు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు పలువురు రాష్ట్ర సీఎంలు హాజరు కానున్నారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. రేపు ఉదయం 10:40 గన్నవరం ఎయిర్పోర్టుకు రానున్నారు మోదీ. కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జరగనున్న చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. అనంతరం భువనేశ్వర్కు వెళ్లనున్నారు మోదీ. ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది మొత్తం 3.39 లక్షల మంది ఎగ్జామ్ రాయగా ఇంజనీరింగ్ విభాగంలో 75.51%, అగ్రికల్చర్ విభాగంలో 87.11% ఉత్తీర్ణత సాధించినట్లుగా ప్రకటించారు. ఈఏపీ సెట్లో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజ్ ఉంటుందని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో గుంటూరుకు చెందిన జిష్ణు సాయి, అగ్రికల్చర్ విభాగంలో హైదరాబాద్కు చెందిన సుశాంత్ ప్రథమ ర్యాంక్ సాధించినట్లుగా తెలిపారు. రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండించారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ ఇలాంటి దారుణమైన సంస్కృతిని ఎమ్మెల్యే వాసు ప్రోత్సహించడం సరికాదన్నారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన బాధితులతో కలిసి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లూనా సెంటర్లో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు కారును ధ్వంసం చేశారు. తన నివాసానికి ఉన్న సీసీ కెమెరాల వైర్లు కూడా కట్ చేశారు అని రమణారావు తెలిపారు. మాజీ ఎంపీ కేసినేని నాని అనుచరుడుగా గోగుల రమణారావు ఉన్నారు. దాడి ఘటనపై అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏపీలో ఈ నెల 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా జూన్ 12న తెరుచుకునే స్కూళ్లు రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్న నేపథ్యంలో వేసవి సెలవులను ఒకరోజు పొడిగించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయగా ఇప్పటి వరకు 4గురిని అరెస్ట్ చేశారు. నిందితులుగా 6గురిని చేర్చినట్లుగా ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. అయితే విచారణ ఇంకా జరపాల్సి ఉందని, నిందితులకు బెయిల్ మంజూరు చేయవద్దని పీపీ కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపు వెల్లడించనుంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందంపై కేసీఆర్కు నోటీసులు అందజేసింది. విద్యుత్ కొనుగోళ్లలో కేసీఆర్ పాత్రపై వివరణ కోరింది కమిషన్. ఈ నెల 30 లోపు కేసీఆర్ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. హైదరాబాద్లోని గాంధీ భవన్ ఆవరణలో ఏఈఈ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. భర్తీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులు, అధికారులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. గాంధీ భవన్ ఎదుట మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. డాక్యుమెంటేషన్ జరిగి 3 నెలలు గడిచినా ఫైనల్ లిస్ట్ రాలేదని, అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ గురుకుల పాఠశాలల టీచర్ల అభ్యర్థుల ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను తీర్చాలంటూ మోకాళ్లపై కూర్చుని నిరసన తెలియజేశారు. గురుకుల బోర్డుల్లో తప్పిదాలు జరిగాయని, వాటిని సరిదిద్దాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్పై సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. నిబంధనలకు విరుద్ధంగా
ఫ్లై యాష్ను తరలిస్తూ అతిపెద్ద స్కామ్ చేస్తున్నారని, కోట్లాది రూపాయలను దోచుకుంటున్నారని ఆరోపించారు. పరిమితికి మించి లారీల్లో తీసుకువెళుతున్న ఫ్లై యాష్ కారణంగా రోడ్లు పాడవుతున్నాయని, ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు కౌశిక్ రెడ్డి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సచివాలయంలో ఫుడ్ సేఫ్టీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, బేకరీలు, ఆయిల్ మర్చెంట్స్, మిల్క్ ప్రోడక్ట్స్ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఆహారం కల్తీ చేసే వారిపై, నాణ్యత పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి హెచ్చరించారు. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని వివిధ అసోసియేషన్ ప్రతినిధులకు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పలువురు ఏఐఎస్లో శిక్షణ పొందుతున్నారు. వీరిలో తెలంగాణ క్యాడర్కు చెందిన 2023 బ్యాచ్ అసిస్టెంట్ కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో యువ ఐఏఎస్లతో సీఎం కాసేపు సంభాషించారు. అసిస్టెంట్ కలెక్టర్లను అభినందించారు. టీఎస్కాప్ చైర్మన్గా నియమితులైన మార్నేని రవీందర్ రావు సెక్రటరియట్లో మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ రవీందర్ రావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. సహకార బ్యాంకుల్లో కార్యకలాపాల కంప్యూటరీకరణ, సహకార బ్యాంకుల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేస్తున్న సంస్కరణలు, వ్యవసాయానికి సహకార బ్యాంకులు అందిస్తున్న సహకారం తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. 2 నెలల గౌరవ వేతనం చెల్లించాలంటూ వాలంటీర్లు పార్వతీపురం జిల్లా సాలూరు మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వాలంటీర్లు 2 నెలల విధులకు హాజరు కాలేదు. ఈ నెల 6న ఎన్నికల కోడ్ ముగిసింది. 29 వార్డులలో పనిచేస్తున్న 250 వాలంటీర్లు గౌరవ వేతనం ఇవ్వాలని కమిషనర్ను కోరారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో పురపాలక సంఘం కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశానికి 29 మంది కౌన్సిలర్లకు గాను 24 మంది హాజరయ్యారు. ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ ఈశ్వరరెడ్డి అధ్యక్షత వహించగా చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు. ఇక పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించారు. చంద్రబాబు నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కర్నూలు డివైఎఫ్ఐ నేతలు కోరారు. 25,000 పోస్టులతో మెగా డిఎస్సిపై తొలి సంతకం పెట్టాలని కోరారు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన, కడప ఉక్కు కర్మాగారం, కర్నూలు రైల్వే వ్యాగన్ ప్రాజెక్టుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. నూతనంగా ఎన్నికైన ప్రభుత్వం కార్మికులకు అండగా ఉండాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కె పోలారే డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని అన్నారు. అటు ఆటో కార్మికుల కోసం 21వ నెంబర్ జీవో అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. అంగన్వాడీలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, రైల్వే జోన్, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయాలని అన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ నాయకుల దాడులను నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది మంచి సంప్రదాయం కాదని, ప్రజలను భయపెట్టే పద్ధతులు మార్చుకోవాలని హితవు పలికారు. నియోజకవర్గంలో కొత్త సంప్రదాయం టీడీపీ మొదలుపెట్టిందని, కక్ష సాధింపు చర్యలకు పూనుకుందని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే వీటిని మానుకోవాలన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ రింగ్ రోడ్డుపై వడ్ల లోడుతో వెళుతున్న లారీ బోల్తా కొట్టింది. డ్రైవర్, క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బెల్లంపల్లిలో ధాన్యం లోడ్ చేసుకుని వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు. ధాన్యం బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. భూపాలపల్లి జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో విద్య, వైద్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండి నిరంతరం సేవలు అందించాలన్నారు. వికారాబాద్ రైల్వే స్టేషన్లో 59 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు రైల్వే పోలీసులు. రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను ఎస్ఐ శంకరయ్య గమనించారు. వారిని విచారించే ప్రయత్నం చేయగా 2 వ్యక్తులు పారిపోయేందుకు యత్నించారు. పోలీసులు వెంటపడి ఒకరిని పట్టుకోగా మరో వ్యక్తి పరారయ్యాడు. పట్టుకున్న వ్యక్తి బ్యాగ్ను పరిశీలించగా 30 ప్యాకెట్ల గంజాయి పట్టుబడింది.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట డబుల్ బెడ్రూమ్ బాధితులు నిరసనకు దిగారు. తమకు వెంటనే ఇళ్లను కేటాయించి పట్టాలను ఇవ్వాలని ఎంఆర్ఓ కుమారస్వామికి వినతిపత్రం సమర్పించారు. 2023 మార్చిలో గోదావరి కనిలో 660 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించారని చెప్పారు. అప్పటి నుంచి ఇదిగో అదిగో అంటూ అధికారులు పాలకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అద్దెళ్లలో ఉండలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న వారిపై సివిల్ సప్లై అధికారులు కొరడా జులిపించారు. సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. నంబయ్య అనే వ్యాపారి జిల్లాలోని పలు గ్రామాల్లో సేకరించిన రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్నాడనే సమాచారంతో దాడులు చేసి బియ్యాన్ని గోదాంకు తరలించారు. సిద్దిపేట జిల్లా ములుగు ఫారెస్ట్ రీసెర్చ్ కళాశాలలో ఉద్యానవన విశ్వవిద్యాలయం 3వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గీతాలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మనం ప్రస్తుతం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నామని, మన విద్యా వ్యవస్థ ద్వారానే ఇది సాధ్యమైందని గవర్నర్ అన్నారు. ఎకానమీలో మొదటి స్థానానికి రావడానికి యువత కృషి ఎంతో అవసరమన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ విజయవాడ రానున్నారు. రాత్రి 9:35 గన్నవరం విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు. గన్నవరం నుంచి నేరుగా చంద్రబాబు నివాసానికి బయలుదేరి వెళ్తారు. రేపు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు. అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతూ ఉండడంతో బస్సుల ఫిట్నెస్పై దృష్టి పెట్టారు అధికారులు. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులను సీజ్ చేస్తామని అంటున్నారు. సరైన పత్రాలతో పాటు బస్సు ఫిట్నెస్, సైడ్ డ్రిల్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్ వంటివి ఖచ్చితంగా ఉండేలా చూస్తామని అన్నారు. డ్రైవర్ ఫిట్నెస్తో పాటు ఒక అటెండర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. హైదరాబాద్లోనూ కూరగాయల ధరలు చుక్కలను అంటుతున్నాయి. 4 రోజుల క్రితం వరకు 20 రూపాయలు ఉన్న కిలో టమాటా ధర ఇప్పుడు 60 రూపాయలు పలుకుతోంది. 100 రూపాయలకు 3 నుంచి 4 కేజీలు వచ్చే ఉల్లి ఇప్పుడు 100 రూపాయలకు 1.5 కిలో వస్తోందని కొనుగోలుదారులు చెప్తున్నారు. పచ్చిమిర్చి, బీన్స్, దొండకాయ, ఉల్లిపాయ ధరలు ఎక్కువగా పెరిగినట్లుగా చెప్తున్నారు. విజయనగరం జిల్లాలో ఆర్టీసీ బస్సులు అక్రమంగా గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దత్తి రాజేరు మండలం పెదమనాపురంలో జాతీయ రహదారిపై బస్సులు అక్రమంగా తరలిస్తున్న 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పాసింజర్లను లెక్కించే క్రమంలో గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అనుమానించి బస్సును పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తుండగా వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. 2 బ్యాగుల్లో 8 ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలకు స్కెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 24న పార్లమెంట్ స్పెషల్ సెషన్ ప్రారంభం కానుంది. ఈ జూన్ 24, 25 తేదీల్లో లోక్సభకు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. జూన్ 26న స్పీకర్ ఎన్నిక జరుగుతుందనే సమాచారం. జూలై 3న పార్లమెంట్ సమావేశాలు వరకు కొనసాగనున్నాయి. ఈ సెషన్లోనే కేంద్ర మంత్రివర్గాన్ని ఉభయ సభలకు పరిచయం చేయనున్నారు ప్రధాని మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 18న సొంత పార్లమెంటు నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. కిసాన్ సమ్మేళనంలో ఆయన పాల్గొంటారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 3వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ వారణాసికి వెళ్లడం ఇదే తొలిసారి. కాశీ పర్యటనలో భాగంగా దశాశ్వమేధ ఘాట్లో గంగా హారతిలో ప్రధాని మోదీ పాల్గొంటారని సమాచారం. కేంద్ర మంత్రులుగా నియామకమైన వారు బాధ్యతలను స్వీకరిస్తున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రిగా జయశంకర్, విద్యుత్ శాఖ మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా సురేష్ గోపి బాధ్యతలు తీసుకున్నారు. పర్యావరణ శాఖ మంత్రిగా భూపేంద్ర యాదవ్, స్కిల్ డెవలప్మెంట్ శాఖ, విద్యాశాఖ మంత్రిగా జయంత్ చౌదరి, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ బాధ్యతలు స్వీకరించారు. ప్రముఖ కన్నడ హీరో దర్శన్ హత్య కేసులో అరెస్ట్ అయ్యారు. మైసూరులో ఆయనతో పాటు మరో 10 మందిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూన్ 8న రేణుకాస్వామి అనే వ్యక్తి హత్యకు గురికాగా ఈ కేసులో దర్శన్ ప్రమేయం ఉన్నట్లుగా నిందితుడు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. దీంతో దర్యాప్తు నిమిత్తం ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. గాజాలో బందీలను విడిపించేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపడుతున్న ఇజ్రాయెల్ సైన్యానికి హమాస్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బందీలను చంపేస్తామని బెదిరించింది. ఇజ్రాయెల్ ఆర్మీ వస్తోందని భావిస్తే బందీలను కాల్చేయాలని తమ దేశాలకు ఆదేశాలు వచ్చినట్లుగా సమాచారం. ఇటీవల హమాస్ చెర నుంచి 4 బందీలను విడిపించింది ఐడిఎఫ్. ఈ క్రమంలోనే హమాస్ నుంచి తీవ్ర హెచ్చరిక వచ్చినట్లుగా అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. మలావి ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ మిస్సింగ్ ఉదంతం విషాదాంతంగా మారిపోయింది. ఉపాధ్యక్షుడు సావులోస్ చిలిమాతో పాటు మరో 9 మంది ఈ ప్రమాదంలో మరణించినట్లుగా దేశ అధ్యక్ష భవనం ప్రకటించింది. నిఫ్యా పర్వతాల్లో
చీకంగావా అడవుల్లో కూలిన ఎయిర్ క్రాఫ్ట్ శకలాలను గుర్తించినట్లుగా వెల్లడించారు. ఈ దుర్ఘటనపై అధ్యక్షుడు లాజరస్ చక్వేరా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం చెన్నైలోని శ్రీ యోగాంజనేయ స్వామి మందిరంలో వైభవంగా జరిగింది. ప్రముఖ తమిళ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ఈ వివాహ వేడుక జరిగింది. జూన్ 7న హల్దీ కార్యక్రమంతో ఈ పెళ్లి వేడుక ప్రారంభమై జూన్ 10న సినీ ప్రముఖుల సమక్షంలో వివాహ మహోత్సవం జరిగింది. జూన్ 14న చెన్నై లీలా ప్యాలెస్లో గ్రాండ్గా రిసెప్షన్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఇవాళ మరో మ్యాచ్ జరగనుంది. కెనడాతో పాకిస్తాన్ తలపడనుంది. న్యూయార్క్ వేదికగా రాత్రి 8 గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ప్రపంచ నెంబర్ 1 కంపెనీ యాపిల్ తన ఉత్పత్తుల్లో చాట్‌జీపీటీ చాట్‌బాట్ను ఉపయోగించేందుకు ఓపెన్ ఏఐతో ఒప్పందం చేసుకున్నట్లుగా ప్రకటించింది. కాలిఫోర్నియాలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024లో ఈ మేరకు తమ భాగస్వామ్యాన్ని వెల్లడించింది. ఈ ఏడాది చివరి వరకు యాపిల్ ఉత్పత్తుల్లో చాట్‌జీపీటీ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఓపెన్ ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంటే తన కంపెనీలో యాపిల్ ఉత్పత్తులను నిషేధిస్తామని టెస్లా అధినేత ఎలన్ మస్క్ హెచ్చరించారు. కాలిఫోర్నియాలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యాపిల్ ఓపెన్ ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఎలన్ మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఓపెన్ ఏఐని యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ స్థాయిలో ఏకీకృతం చేస్తే మా కంపెనీలో యాపిల్ పరికరాలను నిషేధిస్తామని హెచ్చరించింది.